జెండాలు కలయికే రాష్ట్రానికి అభివృద్ధికి నాంది. రెండు జెండాల కలయికే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు నాంది. రెండు జెండాల కలయికే మొత్తం అన్ని సమస్యలకి ఒక పరిష్కారం. ఆ దిశగా మనం ఒక బలమైన శత్రువును కొట్టాలంటే అందరూ మనం సమాయత్తం అవ్వాలి, యుద్ధానికి సిద్ధం కావాలి. అసలు మేము సిద్ధం అని చెప్పుకోవాలి, మేము సిద్ధం అంటారు. ఏంటో నాకు అర్థం కాదు. ఒక్కడైనా పనికొచ్చి కూడా ఎవడైనా ఉన్నాడంటే దాంట్లో ఒకడేమో అతను అంబటి రాంబాబు. మా కర్మజాలి ఏం చేస్తామంటే ఆయన్ని శ్యాంబాబు మా క్యారెక్టర్ ఇచ్చారు. నా క్యారెక్టరు బాధ ఏంటంటే క్యారెక్టర్ అని కాదు, అసలు నాకే తెలియదు. నాకు సముద్రకాని గారు పిలిచి ఒక దరిద్రుడు బాధ్యతలను కూడా తిరుగుతుంటాడు, ఆ క్యారెక్టర్ మీరు చేస్తారో ఒక నిమిషం కూడా ఉండదంటే అలాగంటే మళ్ళీ పవర్ స్టార్ గారు పక్కన సెకండ్ ఉన్నా చాలన్నాను. కానీ ఎంత దరిద్రుడు అని నేను కళ్ళలో కూడా అది ఏం తెలుసు అసలు. ఏదో కూర్చుని ఏదో వాగటం మాట్లాడటం డిస్ట్రిబ్యూటర్గా పనికి వస్తాడు భవిష్యత్తులో. అంటే లెక్కలు చెప్పడానికి వాటికి పోలవరంలో ప్రజలు నిర్వాసితులకు ఏంటి, అసలు పోలవరం ప్రాజెక్టు వల్ల లాభాలు ఏంటి, పోలవరం పట్ల ఆంధ్రప్రదేశ్ ఎంత సస్యశ్యామలంగా మారుతుంది, దీనికి గత నాయకులు ఏం చేశారు, మేమేం చేస్తున్నాం, ఇవి చెప్పడం మానేసి ఆయన నెల్లూరులో సవాల్ చేసి చూడతను అనిల్ కుమార్ యాదవ్ ఎవరో పేరు అయిపోతుందో వచ్చేస్తుంది అన్నాడు, అంతే వెనక్కి వెళ్ళి. నెక్స్ట్ ఇప్పుడేమో ఇతను ఆ గేట్లు ఏంటో కూడా తెలియదు. ఇతను తీసుకెళ్ళి మా కర్మచారి మా దౌర్భాగ్యం ఏంటంటే ఆయన పోలవరంకి ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు ఎక్కడైనా సరే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కానీ వారు ఉన్నప్పుడు ప్రతి నెల ఒక సమీక్ష ఉండేది. శాసనసభలో ఒక సమీక్ష పెట్టేవారు. ఏ మంత్రుల విభాగంలో ఎవరు ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకు తెలియజేసేవారు. ఇప్పుడు ఏమీ లేదండి. 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు. వీడు పక్క నుండి పెళ్లిళ్ళు చేసినట్టే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ ఏమైనా ఆగిపోయిందా? ప్రజలు ఆలోచించండి. లేకపోతే 2 చోట్ల ఓడిపోతే వీళ్ళు ఏమన్నా నిష్ణాతులు, వీళ్ళు ఏమైనా గెలిచారా? 2 చోట్ల మా ఓటు గెలిచేవాడే. అక్కడ ఏం జరిగిందో ఎలా జరిగిందో గతం మేము అక్కడ ఉన్నాం కాబట్టి ఆ దిక్కుమాలను కాపురం చేశాం కాబట్టి మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో గెలిచారు, అది అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ. కానీ న్యాయాన్ని న్యాయంగానే గెలవాలి, పేదవాడికి దగ్గరగా ఉండాలి. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కొత్తగా వీళ్ళ మిశ్రమ కూటమి ప్రభుత్వం వచ్చేస్తే పథకాలు రద్దు చేసేస్తారు, మీరు అలర్ట్గా ఉండండి, అది ఏదంటే పథకాలు రద్దు చేయరా నాయన. ఈ జగన్మోహన్ రెడ్డి జేబులోంచి ₹1 కూడా తీయడు. కేనాస ముఖ్యమంత్రి రాష్ట్రం ₹1 తీయడు. అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు ఏంటంటే డబ్బు లేకపోయినా కూడా కౌలు రైతులు ఆత్మహత్యలు చేస్తున్న రైతులకి తన సొంత డబ్బుల్లో వచ్చే ₹1,00,000 తీసుకొచ్చే కుటుంబాలకు ఆదుకున్న వ్యక్తి. అలాంటిది రేపు అధికారంలోకి వస్తే, ఈ కూటమి అధికారంలోకి వస్తే అద్భుతంగా ₹10 ఎక్కువే మేము పేద ప్రజల కోసం కష్టపడి మేము వెచ్చిస్తాం, ఆ పథకాన్ని అలా కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ శ్రీకాకుళం నుంచి ఇటు మన శ్రీకాళహస్తి వరకు మేము ఒకటే చెప్పింది ఏంటంటే 136 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలు కూటమి గెలుచుకుంటుంది. ఇది మటుకు పక్కా. ఎందుకంటే సర్వే కూడా దగ్గరే వచ్చారు. నా సర్వేకి సర్వేకి దగ్గరగా వచ్చారు. ఇప్పుడు మా లోకేష్ గారిది డైరీ, రెడ్ డైరీ అని చెప్పి భయపడిపోతున్నారు. కానీ నా దగ్గర కూడా ఒక డైరీ ఉంది, పిఆర్ డైరీ అని ఒకటి ఉంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది. అది కూడా చరిత్ర ఏంటంటే శ్రీకాకుళంలో మేము అప్పుడు క్యాంపెయిన్ చేసినప్పుడు గెలిచిన ఎమ్మెల్యే అప్పుడు ఎంత ఉన్నాడు, ఇప్పుడు ఎంత సంపాదించాడు డబ్బు, అక్కడ అవినీతి ఎంత జరిగింది, నియోజకవర్గంలో అభివృద్ధి ఏంటి, నియోజకవర్గంలో ఏ పనులు ఎలా ఉన్నాయి, అవన్నీ దాని మీద జనసేన తెలుగుదేశం పోరాటం. దాని మీద ప్రజల్ని మమాయత్తం చేసి ఆ మేనిఫెస్టోని ప్రజల మధ్యలో తీసుకెళ్ళి మేమందరం కష్టపడి పనిచేసి, ఎందుకంటే ఈసారి మనం ఎలా ఉండాలంటే మన నెత్తి మీద కత్తి ఉందని చెప్పి మనం పనిచేయాలి. మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం అటు తెలంగాణలో కూడా చాలామంది ఇటు కథలు వస్తున్నారు. మెగా ఫ్యాన్స్ అందరూ ఎందుకు మనం జనసేనకి మనం మద్దతు తెలపాలి. ఇదే మనకి ఏంటంటే ఒక శత్రువు మీద మనం పోరాడాలి, ఒక దుర్మార్గం మీద మనం పోరాడాలి. అప్పట్లో ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు మెగా ఫ్యాన్స్ అందరూ పక్కనే ఉన్నారు. కాబట్టి మనం కూడా మీరందరూ రండి, మీ అందరూ కులమతాలకు అతీతంగా మీరందరూ రండి, మనం అందరం కలిసి మనం పోరాడదాం అని చెప్పి మెగా ఫ్యాన్స్కి మేము ఇస్తున్నాం పిలుపు. అలాగే వీళ్ళందరికీ తెలియాలంటే వీళ్ళకి ఒకటే, ఆ జోగి రమేష్ కానీ మేము ఒక మాట అనుకున్నామండి. ఏంటంటే రోజా గారు మాట్లాడిన మాట రాష్ట్రంలో ఎవరూ మర్చిపోలేదు ఇప్పటివరకు. ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడనే మాట మీ మీడియాలో కూడా వచ్చి ఉంటుంది. ఆవిడ స్వీట్లు పంచింది, బాణాసంచ కాల్చింది,
నన్ను ఇలాగ అన్నాడు ఆయన, నన్ను ఇలాగ అన్నారు, రాష్ట్రం ఏమైపోయింది అన్నప్పుడు నీ నియోజకవర్గంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడాల, నీ ఎమ్మెల్యేలే మహిళా ఎమ్మెల్యేలే మాట్లాడాల, నువ్వు ఎక్కడో దర్శనాలకి తీసుకొచ్చే హీరోయిన్లు ఏదో పట అని మాట్లాడేశారు. నీ చరిత్ర తెలియదు కదా, ఏదో మాట్లాడారు మొత్తం నువ్వు తిరుపతి తీసుకెళ్తున్నావు దర్శనాలు ఇప్పిస్తున్నావు అని చెప్పి. కానీ అసందర్భంగా మాట్లాడిన మాటలకి తగిన శాస్తి. ఇప్పుడు అతనికి ఎటు తిరిగే టికెట్ లేదు, సంక్రాంతి డ్యాన్స్లు వేసుకుంటాడు. అతనికి ఏంటంటే రేపొద్దున్న మా జన సైనికులందరూ ఒక మాట అన్నారు, మా వీర మహిళలందరూ ఎక్కడైనా పృథ్వీరాజు గారు మన గవర్నమెంట్ వచ్చాక ఏదైనా సంక్రాంతి సంబరాలు జరిగితే ఆయన పిలుస్తాం శ్యాంబాబుని, మినిస్టర్ చేశాడు కదా పాపం, లక్ష రోజు ఆల్రెడీ డిసైడెడ్ అండి. మొత్తం పట్మన్ లేసిపోయి వికెట్ ఫస్ట్ అదే క్లీన్ బౌల్డ్ అంటే డైమండ్ రాణి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. వాటి మీద కూడా మా మిశ్రమ ప్రభుత్వం మా కూటమి వచ్చాక ఎంక్వైరీ పెడతారు. మన